హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కే హెల్త్ అండ్ బ్యూటీ. ప్రస్తుతం మనిషి ఆహార కల్తీ, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింటా రకరకాల కాలుష్యాలతో బాధపడుతూ తన జీవితాన్ని సాగిస్తున్నాడనే చెప్పాలి. ఇకపోతే రోడ్లపైకి వచ్చే వాహనాలు రోజు రోజుకు మరింత పెరగటంతో గాలిలో తేమ శాతం తగ్గటం, అలానే ఆ వాహనాల పొగ పీల్చటం వలన మనకు రకరకాల శ్వాసకోశ వ్యాధులు రావటం వంటివి జరుగుతున్నాయి. అయితే మన ఇంట్లో కొన్ని చెట్లను కనుక పెంచగలిగితే మనకు వాటి నుండి ఆక్సిజన్ బాగా అందుతుంది. అయితే ఆ మొక్కల్లో కూడా మనం ఇప్పుడు చెప్పుకోబోయే కొన్ని రకాల మొక్కలను కనుక మన ఇంట్లో పెంచగలిగితే మనకు స్వచ్ఛమైన గాలి అందుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఆ మొక్కలు ఏవంటే, మొదటిది స్పైడర్ ప్లాంట్. దీని వలన గాలిలోని బెంజిన్, స్మైలిన్ అనే హానికర వాయువులు ఫిల్టర్ చేయబడతాయి. ఇక రెండవది బోస్టన్ ఫెర్న్ అనే మొక్క. దీనిని పెంచడం వలన స్మైలిన్ తో పాటుగా టౌలిన్, ఫార్మాల్డిహైడ్ అనే వాయువులు ఇది ఫిల్టర్ చేస్తుంది. ఇక అరెకా పామ్ అనే మొక్కను పెంచితే బెంజిన్, స్మైలిన్ తో పాటు అమోనియా, ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరోఎథిలిన్ అనే హానికర టాక్సిన్లను ఫిల్టర్ చేస్తుందట. ఇక స్నేక్ ప్లాంట్ అనే మొక్కను పెంచడం వలన బెంజిన్, స్మైలిన్, ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరోఎథిలిన్లు విడుదల చేసే టాక్సిన్ల నుండి రక్షణగా ఉంచుతుంది. ఇకపోతే విప్పింగ్ ఫిగ్ అనే మొక్క వలన బెంజిన్, ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరోఎథిలిన్ల నుండి రక్షణగా ఉంటుందట. ఇక మరొక మొక్క బాంబు పామ్ ను పెంచితే బెంజిన్, స్మైలిన్ తో పాటు టోలుని అనే హానికర టాక్సిన్ నుండి మనల్ని రక్షిస్తుంది. ఇక పీస్ లిల్లీ అనే మొక్క ద్వారా మనకు బెంజిన్, స్మైలిన్, ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరోఎథిలిన్, అమోనియా వంటి హానికర టాక్సిన్స్ ని ఫిల్టర్ చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ మొక్కలను పెంచుకొని స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ఎప్పుడు ఆరోగ్యంగా జీవించండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.